హలో అండి, అందరికీ నమస్కారం. ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా తమ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అటు కేంద్ర బడ్జెట్ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇట్టి బడ్జెట్లో నిర్మాణ రంగానికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్కి 84,700 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అలాగే ఈ యొక్క పిఎం ఆవాస్ యోజన పథకాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇంతకుముందు ఇది రూరల్ వరకే ఉంటుండే, ఇప్పుడు రూరల్ ప్లస్ అర్బన్ కలిపి సుమారు 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పి తెలియజేయడం జరిగింది. కేవలం అర్బన్కే 2.2 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. దీని ద్వారా చాలా మంది ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఎంతో సౌలభ్యం దొరుకుతుందని చెప్పవచ్చు. అలాగే ఇదే కాకుండా పిఎం ఇల్లు కొనేటప్పుడు లేదా ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు పిఎం ఆవాస్ యోజన కింద అప్లై చేసుకుంటే వాళ్ళకి సబ్సిడీ వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే చాలా మంది నిర్మాణదారులు, బిల్డర్స్ ఎంతో ఆశలు పెట్టుకున్నారు ఈ బడ్జెట్ మీద. అటు 28% ఉన్న సిమెంట్ జిఎస్టీని తగ్గిస్తారని చెప్పి 18% స్లాట్లో చేరుస్తారని చెప్పి అనుకున్నారు, కానీ నిరాశ ఏదైందని చెప్పుకోవచ్చు. అలాగే 18% స్టీల్ మీద ఉన్న జిఎస్టీని 12% స్లాబ్లో చేరుతారని చెప్పి అనుకోవడం జరిగింది. అటు అది కూడా నిరాశ మిగిలించిందని చెప్పవచ్చు. దీని ద్వారా రేట్లు అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది తప్ప ఇళ్ళకి తగ్గే అవకాశం అయితే లేదని మనకు అనిపిస్తున్నది. ఇప్పుడు సిమెంట్, స్టీల్ అనేది ప్రధానంగా మనకు నిర్మాణ రంగానికి చాలా కీలకం. దాని మీద రూపాయి తగ్గుతేనే కదా బిల్డర్లు కూడా వాళ్ళు కట్టే ఇళ్ల మీద రూపాయి తగ్గించి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటిది ఏం జరగలేదు కాబట్టి నిర్మాణ రంగానికి సంబంధించి రేట్లు అనేది అదే విధంగా కొనసాగవచ్చు, ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి మనం అభిప్రాయపడవచ్చు. ఇదండి కేంద్ర ప్రభుత్వంలో నిర్మాణ రంగానికి సంబంధించిన కీలక అంశాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో 2024-25 సంవత్సరానికి కానీ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇట్టి బడ్జెట్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇందులో గృహ నిర్మాణానికి సంబంధించి కీలక అంశాలు బట్టి విక్రమార్క గారు ప్రస్తావించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పి చాలా మంది కోరిక. ఈ యొక్క కోరిక నెరవేర్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుందని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. ఇందులో తెలంగాణ వ్యాప్తంగా 4,50,000 ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పి, ఇందిరమ్మ స్కీమ్ ద్వారా ఈ యొక్క ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 ఇళ్ల నిర్మాణం చేపట్టడమే తమ లక్ష్యం అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఇళ్ల నిర్మాణం వచ్చేసి కంప్లీట్ ఆర్సీసీ ఇళ్ల నిర్మాణం, దాని తర్వాత ఒక వంటగది, టాయిలెట్ సౌకర్యంతో ఈ యొక్క ఇళ్ల నిర్మాణం అనేది ఉండబోతున్నది. ఈ ఇండ్ల నిర్మాణానికి గాను ఒక ఇంటికి 5 లక్షల రూపాయల నిర్మాణ వ్యయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఎస్సీ ఎస్టీకి అదనంగా మరో 1 లక్ష, అనగా 6 లక్షల రూపాయలు ఒక ఇంటి నిర్మాణానికి కేటాయించింది. అలాగే గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని కంప్లీట్ అయినటువంటి మీకు లబ్ధిదారులకు కేటాయిస్తామని చెప్పి, అలాగే పాక్షికంగా కంప్లీట్ అయిన వాటిని కంప్లీట్ చేసి వారిని కూడా త్వరలో లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ మనకు కంప్లీట్గా అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం నిర్మాణ రంగానికి సంబంధించి బడ్జెట్లో పొందుపరిచినటువంటి అంశాలు. మొదటిసారి కనుక మన యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కన్స్ట్రక్షన్ పరమైన విషయాలు వీడియో రూపంలో మీ ముందుకు తేవడానికి మేము ప్రయత్నిస్తుంటాం. థ్యాంక్ యూ.